వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో హై డ్రామా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎన్ని గొడవలు అయినప్పటికీ మా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవంటూ ప్రతి ప్రెస్ మీట్లో కావచ్చు, ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. రీసెంట్గా 2 days బ్యాక్ మనం చూసుకుంటే మంచు మనోజ్ అలానే మోహన్ బాబు మధ్య గొడవలు కోట్లాట వరకు వెళ్ళింది. సో అసలుకి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకున్నాం. సో హాయ్ సార్, నమస్కారం. హలో అండి, నమస్తే సార్. చెప్పండి, అసలుకి ఇందులో ఆస్తి తగాదాలు అంటారా, లేకపోతే ఇంకేమన్నా రాజకీయంగా? ఇప్పుడు మంచు మనోజ్ గారు చూసుకుంటే టీడీపీ సైడ్ వెళ్ళటం జరిగింది. సో ఇవేమైనా గొడవలు ఏమైనా జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? రాజకీయ పరంగా ఏమీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరు ఇష్టాలు వాళ్ళది. కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టు గత కొద్ది రోజులుగా ఏవో నడుస్తున్నాయి, డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయి అన్న వార్తలు అయితే బయటకు వచ్చాయి. అవి ఎక్కడా బయటకు రాలేదు, కానీ తర్వాత కామప్ అయిపోయి తర్వాత అలీ గారు ఒక ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా మంచు విష్ణు గారిని ఏదో ఇండైరెక్ట్గా అలా అడిగారు అన్నట్టు కూడా కొన్ని ట్రోల్స్ జరిగాయి. యాక్చువల్గా అలీ గారు అదేం అడగలేదు. మంచు మనోజ్ గారు పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ అయ్యింది అనే దీని మీద ఏదో ఎందుకు ఆయన డిస్టర్బ్ అయ్యాడు అన్నట్టుగా అడిగారు తప్ప ఈ ఆస్తి విషయాలు కానీ ఫ్యామిలీ విషయాలు కూడా ఎక్కడ మాట్లాడలేదు. అయితే ఇక్కడ నిన్నటి నుంచో పొద్దున్న నుంచి నడుస్తున్న వ్యవహారం ఇదంతా. ఈయన మీద ఆయన కంప్లైంట్ ఇచ్చారని, ఆయన మీద ఈయన కంప్లైంట్ ఇచ్చారని, మనోజ్ గారిని మోహన్ బాబు గారి యొక్క అనుచరులు కొట్టారని, ఈయన కాలికి గాయమైంది, తర్వాత హాస్పిటల్లో చికిత్స కోసం వెళ్ళారని మన విజువల్స్ కూడా చూసాం. సో మొత్తం మీద రసాభాసగా మారుతోంది. ఒక మరోవైపు మీడియా, సోషల్ మీడియా కూడా, మీడియా కాదు సోషల్ మీడియా వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ అవుతుందా, దాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుందామా అన్నట్టుగా చూసే పరిస్థితి వస్తుంది. దానికి ఆయన కొంత మదనపడి, ఇబ్బంది పడి, ఎప్పుడో ఆయన గురువు గారు దాసనారాయణ గారు డైరెక్ట్ చేసిన సినిమాలోంచి ఒక సీన్ని కూడా ఆయన పోస్ట్ చేసి కొంచెం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా మనం చూసాం. అయితే ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ సింపుల్ అండి. గతంలో కూడా అంటే బయటికి వినిపిస్తున్న వార్తలు నిజంగా వాళ్ళ దాంట్లో ఏమైందో లేదో మనకు తెలియదు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ గొడవలు అప్పట్లో చూసాం మనం. ఏది రిలయన్స్ వాళ్ళది. అదేం జరిగిందంట, ముఖేష్ అనే అంబానీ అనే ఆయన తండ్రి తదనంతరం టేక్ ఓవర్ చేసి కంపెనీని ఒక స్థాయికి తీసుకెళ్లారు. బట్ అనిల్ అంబానీ అనే వ్యక్తి ఆ స్థాయికి తీసుకెళ్లకుండా ఆయన పర్సనల్గా బాలీవుడ్ సినిమాలని, బాలీవుడ్ హీరోయిన్స్తో కలిసి తిరగడం అని ఏవో చేశారని కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. సో ఇటువంటి సందర్భంలో తను పట్టించుకోవట్లేదు, నేనే పట్టించుకుంటున్నాడు కాబట్టి నేనే అన్నిటికీ చైర్మన్ అన్నట్టుగా ఈయన ఏవో మెయిల్స్ ఇవ్వడం కొంతమంది కీలకమైన ఎంప్లాయీస్కి. అది చినికి గాలివాన్లాగా అయ్యి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ ఆర్ఐఎల్ ఏవో సంథింగ్ విడిపోయాయి. అనిల్ అంబానీ ఒకటి, ముఖేష్ అంబానీ. సో ఇక్కడ కూడా కొంతమంది అదే ఎగ్జాంపుల్ చెప్తారు. ఎట్లా అంటే మనోజ్ గారి పర్సనల్ లైఫ్, మ్యారీడ్ లైఫ్ ఏదో డిస్టర్బ్ అవ్వడంతో ఈయన కొంచెం ఇబ్బంది పడి డల్గా సైలెంట్ అయిపోయి ఆయన ఏదో కొంచెం ఒక ట్రాన్స్లో ఇబ్బంది పడ్డాడని, కొన్నాళ్ళు చాలా మైల్డ్గా తయారయ్యారని, దానివల్ల సినిమాలకు కూడా కొంత దూరం అయ్యారని కూడా వార్తలు విన్నాం. ఎందుకంటే నాకు తెలిసి ఆయన వేదము, ప్రయాణం లాంటి సినిమాలు చేసేటప్పటికీ అమ్మాయిలో కూడా యూత్ క్రేజ్లో కూడా ఎక్కువగా క్రేజ్ ఉండేది మహేష్ బాబు గారికి, తర్వాత బన్నీ గారికి, థర్డ్ ప్లేస్లో మనోజ్ ఉండేవారు. అంత క్రేజ్ ఉండేది మనోజ్ గారికి కూడా. ఆయన యాక్టింగ్ రియల్గా, స్టంట్స్ అవి రియల్గా చేసేవారు అన్ని దీని మీద. సో అటువంటి ఆయన చాలా ఎందుకో డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అన్నట్టు కూడా మనం కొన్ని చూసాం. తర్వాత అఫ్కోర్స్ మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి. బట్ ఆయన ఎప్పుడు వాళ్ళ శ్రీ విద్యానికేతన్కి సంబంధించి యానివర్సరీ అయినా ఆ యానివర్సరీ మంచి మంచి సూక్తులు చెప్పడం, ఓటేసే వాళ్ళు ఎప్పుడు కూడా మనిషిని చూసేయండి, ఎవరిని పడతాడు వేయకండి అని చెప్పడం, పిల్లలకి బాగా చూసుకోవడం, అట్లాంటి చాలా అంటే హ్యూమానిటీ లెవెల్స్గా ఈయన ఎట్లా సర్వీస్ చేస్తుండేవాడు. బిజినెస్ పరంగా మంచు విష్ణు అన్ని రకాలుగా డెవలప్ చేసేవారంట. జనరల్గా చాలామంది ఇండస్ట్రీస్లో అందరూ అడిగిన ఏం చెప్తారంటే ఎక్కడైనా ఏ కంట్రీ వెళ్ళాలన్నా, ఏ కంట్రీలో ఏది ఇష్యూ ఉన్నా కూడా విష్ణుకి ఫోన్ చేస్తారంట. పలానా హోటల్ ఎక్కడ, ఏ కంట్రీలో ఏ సిటీ బాగుంటుంది, ఎక్కడ ఏ హోటల్లో స్టే చేయాలి, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, అన్ని కూడా విష్ణువు చెప్తారట. అంత గ్రిప్ ఉందంట. ట్రోలింగ్స్ లో కూడా చూసుకుంటే మంచి ఫ్యామిలీలో ట్రోల్ అవ్వంది ఎవరైనా ఉన్నారంటే అది మనోజ్ గారు అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనోజ్ గారికి ఎక్కువ ట్రోల్స్ తక్కువ అవుతాయి. బట్ విష్ణు గారికి పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ, పిఆర్ ఉంది. ఆయన అన్ని రకాల, ఇప్పుడు మా ప్రెసిడెంట్ కూడా కదా, అలాగే బిజినెస్ పరంగా కూడా మంచి ఇది ఉంది. సినిమాలు ప్రొడ్యూస్ చేయడము, యాక్ట్ చేయడము, తర్వాత శ్రీ విద్యానికేతన్ ఎక్కువ పట్టించుకోవడం కూడా ఈయనే చేస్తుంటారండి. సో ఈయన కొంత మనోజ్ తమ్ముడుగా కొంచెం పట్టించుకోకపోవడం వల్ల ఆయన అన్ని పట్టించుకున్నారనే ఉద్దేశంలో
శ్రీ విద్యానికేతన్ ఏదైతే ఉందో మదనపల్లికి వెళ్ళారు, తిరుపతి అవును నుంచి సార్. మదనపల్లి వెళ్ళే రోడ్లో, దాని మీద సర్వహక్కులు ఏదైతే ఉందో విష్ణుకే కేటాయించారు, ఈయనకి కేటాయించలేదు అనేది ఒక వార్త అయితే నడుస్తుంది. ఎస్ సార్, అవును. మేబీ ఇప్పుడు కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఎడ్యుకేషన్ పరంగా విష్ణు బాగా కేర్ తీసుకుంటున్నాడు, బాగా చేస్తున్నాడని చెప్పి ఆయనకి తండ్రిగా ఆయన బాధ్యత అప్పచెప్పారేమో. బట్ కూతురికి కూడా ఆయన మొదటి నుంచి కూడా బిడ్డకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎప్పుడు కూడా మీకు ఇష్టమైన ఎవరు, మీ ముగ్గురులో ఎవరు ఇష్టం అంటే లక్ష్మీ ప్రసన్న పేరే చాలా చెప్పారు, ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత ఇద్దరు మగపిల్లలు, ఈ మగపిల్లలకు కూడా ఎక్కువగా భయం ఉండేదంట మోహన్ బాబు గారి దగ్గర ఎదురుగా మాట్లాడాలంట. బట్ బిడ్డకి ఆ చనువు ఉండేది కానీ మాట్లాడేది కాదు. పైగా ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఆస్తులు కూడా పంచేటప్పుడు సమానంగా పంచుతున్నారు. మగపిల్లలతో సమానంగా ఆడబిడ్డలకు కూడా పంచుతున్నారు. సో ఇక్కడ పంచడం వ్యవహారంలో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఉండవేగా, కాకపోతే సెలబ్రిటీస్ అనేసరికి మరి కాస్త భూతద్దంలో చూస్తూ ఉంటాం. నిజంగా తన్నుకున్నారు ఒకరికొకరు అంటున్నారు, అందులో అసలు ఎంతవరకు నిజం ఉందంటారు సార్? నిజంగా ఏమో అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు విషయంలో మనోజ్ కొద్దిగా రైజ్ అయ్యి ఆర్గ్యూ చేశారని వెంటనే మోహన్ బాబు గారి యొక్క అనుచరుడు ఆయన చుట్టూ ఉండే వాళ్ళని ఉసుగొలిపి మనోజ్ గారి మీద అటాక్ చేయించారండి అన్నట్టుగా వినిపిస్తోంది వార్త. కన్న తండ్రి నిజంగా కొడుకు పైన ఇట్లా చేయిస్తారంటారా? అదే అన్ని తెలిసి అదే ఇప్పుడు ఈ రూమర్స్ అనేది ఎలా ఉంటాయంటే తలా తోక ఉండవండి. ఇప్పుడు ఆ మధ్యన ఎలక్షన్స్ టైంలో కూడా కేసీఆర్ గారు వాష్రూమ్లో పడిపోతే దాన్ని కూడా ఎలా చేశారు, అదేదో జారి పడిపోయారో సంథింగ్ జరిగింది, తుంటి ఎముక ఆపరేషన్ అయ్యింది. దాన్ని చాలామంది ఏం చేశారు, ఎవరెవరో గొడవ పడ్డారు, హరీష్ రావు గారు కేటీఆర్ గారు గొడవ పడ్డారు, మధ్యలో వెళ్తే ఈయన తోసేశారు. ఈ ట్రోలర్స్కి ఏముందండి, చాలా తప్పు కదా. అంటే ఈ నోటుకు వచ్చింది క్రియేట్ చేసి అంటే నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా. ఇప్పుడు కూడా మనోజ్ జారి పడ్డారో లేకపోతే స్లిప్ అయ్యారో సంథింగ్, మనోజ్కి మోహన్ బాబు యొక్క అనుచరులు తోసేశారు, మోహన్ బాబు గారు మనోజ్ గారిని కొట్టేశారు, ఏమిటో క్రియేట్ చేస్తారు. ఏదైనా ఆర్గ్యూ అయ్యిందంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా గొడవలు, ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి సహజం. అలకలు పెడబొబ్బలు మళ్ళీ కలుస్తారు. ఎందుకంటే ఒక కుటుంబం అన్నాక ఒక రిలేషన్ ఉంటాయి, ఆ బ్లడ్ రిలేషన్ ఎవరు విడగొట్టలేరు. సో అలాంటివి మనకి ఏంటి సెలబ్రిటీలు అనేసరికి సరిగ్గా ఈ సోషల్ మీడియా కూడా బాగా విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో ఏది చేసినా కాంట్రవర్సీకి అయితేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి, కాంట్రవర్సీకే ఎక్కువ జనాలు ప్రిఫరెన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా తీసుకెళ్లాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో దాన్ని అలా క్రియేట్ చేశారేమో అన్న అభిప్రాయం. బట్ ఫ్యామిలీ పరంగా ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంటే ఉండొచ్చు. మేబీ విష్ణు కూడా ఇక్కడ లేరు, ఆయన దుబాయ్ అక్కడికి వెళ్ళారట. ఆయన వచ్చిన తర్వాత మోహన్ బాబు గారు కూడా మంచు మనోజ్ ఇంటికి వెళ్ళి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటని మాట్లాడుకుని చర్చించుకుంటారు, కూర్చొని మాట్లాడుకుంటారు. దానికి ఏముంది, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, సరేలేరా ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చూద్దాం అని మాట్లాడుకుంటారు. ఒకవేళ నిజంగా మనస్పర్ధలు గొడవలు అయ్యేలాగుంటాయి, అది మనకు తెలియదు. ఒకవేళ బయటికైతే వివాదం వచ్చింది కానీ ఎవరికి ఎంతవరకు వాస్తవం తెలియదు. అదిగో పుల్లి అంటే ఇదిగో తోక అనే రకాలే తప్ప ఎవడు పుల్లిని చూసేవాడు కాదు, ఎవడు తోకను చూసినవాడు కాదు. సో చూద్దాం మరి ఇంకా ఇది ఇష్యూ బయటకు వచ్చి వాళ్ళే ఏమైనా డిక్లేర్ చేస్తారా లేదా ఇవన్నీ కొట్టిపడేస్తారా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.